ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ అయింది. తాజాగా కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24 మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, జీఏడీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ డిప్యూటీ మినిస్టర్గా ఇచ్చారు. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక తర్వాత నారా లోకేష్ గారికి చూసినట్లయితే మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ. నెక్స్ట్ వచ్చేసి కింజారపు అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖ. ఈ శాఖల్ని కింజారపు అచ్చెన్నాయుడికి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొల్లు రవీంద్ర గారికి చూసినట్లయితే గనక ఈయనకిచ్చిన శాఖలు గనులు మరియు జియాలజీ, ఎక్సైజ్. నెక్స్ట్ వచ్చేసి నాదెండ్ల మనోహర్ గారికి చూసినట్లయితే ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు. ఈ అంశానికి సంబంధించి, ఈ శాఖలకు సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్కి అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పొంగూరు నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఈ శాఖలను అప్పగించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అనిత వంగలపూడి అనిత గారికి హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖలో అప్పగించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సత్యకుమార్ యాదవ్ గారికి వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ. ఈ శాఖల్ని సత్యకుమార్ యాదవ్ గారికి అప్పగించారు. ఇక నెక్స్ట్ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చిన శాఖలను ఒకసారి చూసినట్లయితే జలవనరుల అభివృద్ధి శాఖ. ఈ శాఖని నిమ్మల రామానాయుడు గారికి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మొహమ్మద్ ఫరూక్ గారికి మైనార్టీ, న్యాయ శాఖ. నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ అప్పగించారు. పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్, టాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖలను పయ్యావుల కేశవ్ గారికి అప్పగించడం జరిగింది. ఇక మరొకరిది చూసినట్లయితే అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖను అప్పగించడం జరిగింది. నెక్స్ట్ కొలుసు పార్థసారథి గారికి గృహ నిర్మాణం, సమాచార శాఖ అప్పగించారు. ఇక మరొక మినిస్టర్ని చూసినట్లయితే డాక్టర్ డి బాల వీరాంజనేయ స్వామి. ఈయనకి సాంఘిక సంక్షేమం, అలాగే సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను అప్పగించడం జరిగింది. ఇక గొట్టిపాటి రవికుమార్ గారికి చూసినట్లయితే గనక విద్యుత్ శాఖను అప్పగించారు. ఇక మరొక మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ. ఈ 3 శాఖల్ని కందుల దుర్గేష్ గారికి అప్పగించారు. గుమ్మడి సంధ్యారాణి గారికి గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల్ని అప్పగించడం జరిగింది. ఇక బీసీ జనార్దన్ రెడ్డి గారికి చూసినట్లయితే రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, ఈ శాఖలకు సంబంధించి ఆయనకి అప్పగించడం జరిగింది. మరొక మినిస్టర్ టీజీ భరత్, ఈయనకి పరిశ్రమలు, వాణిజ్యం శాఖలను అప్పగించారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ సవిత, ఈవిడికి కూడా బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం, ఔలి, ఈ శాఖల్ని ఎస్ సవిత గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాసంశెట్టి సుభాష్ గారికి కార్మిక శాఖ అప్పగించారు. ఇక నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ గారికి చూసినట్లయితే చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, ఈ శాఖలకు సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ గారికి అప్పగించడం జరిగింది. ఇక ఫైనల్గా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఈయనకు వచ్చేసి రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు, వీటికి సంబంధించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అప్పగించారు. మొత్తానికైతే ఈ రోజు వరకు అయితే ఈ శాఖల్ని ఈ మినిస్టర్స్కి అప్పగించడం అయితే జరిగింది.